ఇంతకీ సృష్టికర్తని దేవుడు మంచోడా చెడిపోయినోడా? ఓకే, ఇప్పుడు చెబుతాను, ఒక్క మాట వినండి. ఈ మధ్యకాలంలో నాకు ఆ మాట పట్టుకుంది, అందుకని నేను చెబుతున్నాను. హల్లెలూయా. ఎవరో అన్నారు, తమ్ముళ్ళు అన్నా, నువ్వు వయసు పెరిగే కొద్దిగా మీ నాన్న కవలికలు కనిపిస్తున్నాయి అని అన్నాడు. ఓకే, విన్నప్పుడు బాగానే ఉంది. మరి మా నాన్న కవలికలు కాకపోతే ఎవరి కవలికలు కనిపిస్తాయి? ఇప్పుడు నేను 27-28 సంవత్సరాల నుండి ప్రభువుని వెంబడిస్తున్నాను. ఆయనకే పుట్టాను, మరలా తిరిగి ఆయన రక్తము ద్వారా నేను విమోచించబడ్డాను, తిరిగి జన్మించాను. ఇంతకాలము జర్నీలో నా రూపములో, నా యొక్క బ్రతుకులో క్రీస్తు యొక్క పోలికలు ఏమైనా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయా? నన్ను నేను ప్రశ్నించుకున్నాను. మీకు అర్థమైందా? ఇప్పుడు భౌతిక రూపానికి మా నాన్న కడుపులో నుంచి పుట్టాను కనుక నాకు భౌతిక రూపం కనిపిస్తుంది. మరి యేసుక్రీస్తుతో నేను ఇంతకాలం సహవాసం చేస్తున్నప్పుడు దిగజారిపోయానా? దయ్యపు ముఖం వస్తుందా? దేవుని ముఖం వస్తుందా? అంటే ముఖం అంటే ఈ ముఖం కాదో, ఈ ముఖం అంటే మధ్య పాపిడి ఒకటి తీసి ఇలా పెంచి గడ్డం ఇలా పెంచి తిరగమని గద్ద అని అర్థం. నీ మాటల్లో కానీ, నీ రహస్య జీవితంలో కానీ, నీ ప్రవర్తనలో కానీ, ఆ తగ్గింపు విషయంలో కానీ, ఆ నిర్దోషత్వములో కానీ ఏమైనా 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 ఆ కవలికలో కనిపిస్తున్నాయా? ఆ స్టార్టింగ్లో బాప్తిసం తీసుకున్నప్పుడు కనిపించినాయి, అప్పుడే నయ్యం. ఈ మధ్యకాలంలో ఆ రూపం కాస్త పోయింది. ఎందుకంటే నీ రహస్య మాటలు వేరు, నువ్వు పైకి కనిపిస్తుంది వేరు, నీ లోపల ఉన్న ఆలోచనలు వేరు, 10 మందిలోనూ మాట్లాడుతున్న మాటలు వేరు, నీ ఇంట్లో చేస్తున్న మంతనాలు వేరు. మీరు ఆలోచించండి. ఎందుకంటే ఆ రూపం క్రీస్తు యొక్క రూపంలోనికి మనం రావాలి అంటే ప్రతిదీ మనలను మనం చెక్కుకోవాలి. నేను ఒక పుస్తకం మీద ఒక బొమ్మ చూశాను. తనకు తానే రూపాన్ని 2 చేతులు ఉన్నాయి. ఆ 2 చేతులతో తన కవలికలు చెక్కుకుంటున్నాడు. స్తోత్రం చెప్పాలి. నాకు ఆశ్చర్యమైంది. మనలో ఈ రూపం రావడానికి మన చేతుల్లోనే ఉందది. మన చేతిలోనే మనం చెక్కుకుంటున్నాం. మనలో క్రీస్తు యొక్క రూపం రావడానికి కోపం వచ్చినప్పుడు అణుచుకోవడం, మాట్లాడవలసిన స్థలములో మాట్లాడడం, మాట్లాడనకూడని స్థలములో మౌనముగా ఉండడం. అర్థమవుతుందా? మీరు గమనించాలి. కొన్ని మన ఎదుటికొచ్చినటువంటి డబ్బు కావచ్చు, ఇంకా రకరకాలైన పరిస్థితులు, శోధనలు కావచ్చు. ఆ శోధనలో మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం, మనం స్థితిగతులు మారినప్పుడు ఎచ్చిపోకుండా, మాటల్లో ప్రవర్తనలో ఎచ్చిపోకుండా కాపాడుకోవడం, ఇవన్నీ మనల్ని మనం సుత్తి తీసుకొని చెక్కుకోవడం అన్నమాట. మన రూపం క్రీస్తు రూపములో వస్తుందా లేదా? ఎందుకంటే ఆయనతో సహవాసం చేస్తే ఆయన గుణగణాలు మనలో కనిపించాలి కదా. నన్ను ఆ మాట పట్టుకుంది. దాని గురించే నన్ను నేను పరీక్షించుకుంటున్నాను. మీకు అర్థమవుతుందా? హల్లెలూయా, స్తోత్రం చెప్పాలి. నువ్వు ఎంతకాలం నుంచి దేవునితో సహవాసం చేస్తున్నావు? నిజముగా దేవునితో నడిస్తే నీ మాట మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ ఆలోచన విధానం మారాలి. ఏమండి? క్రీస్తు నీలో కొట్టొచ్చినట్టు కనిపించాలి.